శంకర్పాలి, శక్కరపార ఇలా పేరు ఏదైనా సరే టేస్ట్ మాత్రం ఒకటే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్జేకే తెలుగు వ్లాగ్స్. నేను మీ రూపశ్రీ. ఈరోజు మనం ఈ శక్కరపారని తయారు చేసేసుకుందామండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల మైదాపిండి లేదా గోధుమ పిండి వేసుకోవాలి. నేను గోధుమ పిండితో చేస్తున్నా. 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని అందులో 3/4 కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. 2 కప్పుల పిండికి 3/4 కప్పు పంచదార పొడి కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇవి వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి పిండిని మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ బటర్ వేసుకోవాలండి. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ బటర్ వేసుకుంటే చిప్స్ అనేవి గుల్లగా వస్తాయి. బటర్ వేసుకొని ఒకసారి పిండికి బాగా పట్టించేసి ఇలా హోల్ చేసి చూడండి. పిండి ఒక షేప్ తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకొని బాగా కలిపేసుకొని పూరి పిండిలా గట్టిగానే ఉండాలి. పిండి పచ్చగా ఉండకూడదు. గట్టిగా కలిపేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కకు పెట్టేసి 20 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కౌంటర్ టాప్ మీద మొత్తం ఇలా కలిపేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది నేను చేసిన పిండి ఒక 4 ముద్దలుగా కట్ చేసేసుకున్నాను. వాటిని మళ్ళీ రోల్ చేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొద్దిగా మందంగానే రోల్ చేసుకోవాలి, పల్చగా రోల్ చేసుకోకూడదు. దీనికి పొడిపిండి చల్లే అవసరం లేదండి. ఒకవేళ అవసరం అయితేనే చల్లుకోండి. ఇలా చపాతీలా రోల్ చేసుకున్న తర్వాత సైడ్స్ మొత్తం కట్ చేసేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ చపాతీని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత అదే నైఫ్తో నిలువుగా అడ్డంగా కట్ చేసేసుకోవాలి. ఇవి స్క్వేర్ షేప్లోనే చిప్స్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని అదే నైఫ్తో వీడియోలో చూపించిన విధంగా పైకి అంటే అవి వచ్చేస్తాయి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా ఆయిల్ హీట్ అవ్వకూడదు. నార్మల్ వేడిగా ఉన్నప్పుడు కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలానే రిమైనింగ్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇది మనం స్టార్ట్ చేస్తే ఒక ½ an hour to 40 minutesలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో పిల్లలు రాగానే తినడానికి చాలా బాగుంటాయండి. ఈ వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.